తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. గురువుగారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మరి జనవరి 25న రథసప్తమి కదా గురువుగారు, ఆ రోజున మేమంతా కూడా ఏం పాటించాలి నియమాలు అంటారు? ఆ రోజున ఎలా ఉపయోగించుకోవాలి? ఏమైనా పరిహారాలు చేయాలా? ఆ రోజు యొక్క విశిష్టత పూర్తిగా తెలియజేస్తారా గురువుగారు? తప్పకుండానమ్మా. రథ సప్తమి, మాఘ శుక్ల సప్తమి తిథి రోజున మనకు గతించినటువంటి అనేక యుగాలలో చూసుకున్నట్లయితే ఉగాది అనేటువంటిది మనం చైత్రమాసంలో ప్రారంభిస్తున్నాం. కానీ అసలు మాఘ శుక్ల సప్తమికే ఉగాదిగా అనేటువంటిది. అంతేకాకుండా ఇప్పుడు ఒక సంవత్సరం మొత్తాన్ని కూడా ఒక రోజుగా పరిగణిస్తే ఆ రోజులో సూర్యోదయం అయ్యేది మాఘ శుక్ల సప్తమి, అంటే రథ సప్తమి తిథి రోజున. అంటే అరుణోదయ కాలం అంతా కూడా సంక్రాంతి సందర్భంగా వచ్చేటువంటిది. అక్కడి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అరుణోదయ కాలము, సూర్యోదయం అనేటువంటిది ఈ మాఘ శుక్ల సప్తమి. అందుకనే దీనికి అంతటి విశిష్టత. దేవతలందరూ కూడా మేల్కొనేటువంటి సమయం ఇదంతా కూడా. ప్రధానంగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంటారో, ఉద్యోగ సమస్యలతో బాధపడుతుంటుంటారో, అలాగే తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటుంటారు, అధికారుల యొక్క అండదండలు కోల్పోయి ఇబ్బందులు పడుతుంటారు, పెద్దల అనుగ్రహం ఎవరికి లభించదో, మరీ ముఖ్యంగా తండ్రి యొక్క ప్రేమని, ఆప్యాయతని పొందలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఈ రథసప్తమి అనేటువంటి తిథి రోజున చక్కటి వ్రతాన్ని, నియమాన్ని, పరిహారాన్ని కనుక పాటించినట్లయితే తప్పకుండా వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరుతుందమ్మా. సో ఖచ్చితంగా అందరూ వినియోగించుకోవచ్చు గురువుగారు, ఎందుకంటే అంత అద్భుతమైన రోజు. మళ్ళీ సంవత్సరం దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఏం నియమాలు, ఏం చేయాలి సూర్యోదయం కల్లా? ఆ సూర్య భగవానుడు ఆదివారం రోజు వచ్చింది అంటున్నారు, అది కూడా ఒకసారి మాట్లాడండి గురుగారు. ఈ యొక్క ఆదివారము మనకు సాధారణంగా ఆదివారము సప్తమి తిథి కలిసి వస్తే ఏ రోజైనా అది భాను సప్తమి అవుతుంది. అందున మాఘమాసము శుక్లపక్షము ఈ ఆదివారము సప్తమి తిథి, రథసప్తమి, భాను సప్తమి రెండూ కలిసి ఉన్నటువంటిది. అంతేకాకుండా నక్షత్రాలలో చివరిదైనటువంటి రేవతి నక్షత్రం, ఈ నక్షత్రం అనేటువంటిది ఉండడం కూడా 4వ పాదంలో వస్తుందమ్మా. కాబట్టి 4వ పాదం ఏంటనంటే సాధారణంగా గండాంత దోష నక్షత్రము అని అంటారు. రేవతి నక్షత్రం 4వ పాదం, అశ్విని నక్షత్రం 1వ పాదం. కాబట్టి ఈ రెండు సంబంధించినటువంటి కాలాల్లో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకి గండాంత దోషములు అనేటివి కలుగుతాయి. కాబట్టి ఇటువంటి సమయంలో ఎవరైతే చక్కగా పరిహారాలు పాటించుకుంటారో వాళ్ళకి సమస్త విధమునైనటువంటి గండాంత దోషములు తొలగిపోతాయి. కాబట్టి దీనికి ముందు రోజుగా బహుళ షష్ఠి తిథి నుంచి మనం సమాయత్తం అవ్వాలి. బహుళ షష్ఠి తిథి రోజున మనం అనగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా చక్కగా అభ్యంగన స్నానం అనేటువంటి శనివారం రోజున గురువుగారు, శనివారం రోజున తల స్నానం అనేటువంటిది జరిపించుకొని తదనంతరం నువ్వుల పిండిని బాగా దంచి ఆ పిండిని ఒంటికి పట్టించుకొని రేపటి రోజు కోసం ఎదురు చూడాలి. ఆ రోజంతా కూడాను శనివారం నాడు మాంసాహారము, ధూమపానము, మద్యపానం పనికిరాదు, దాంపత్యము అస్సలు పనికిరాదు. ఇక ఆదివారం నాడు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని అప్పుడు ఈ సంబంధించినటువంటి 7 జిల్లేడు ఆకులు కానీ లేదా 7 చిక్కుడు ఆకులు ఏవి దొరికినా కానీ రేగిపళ్ళు కూడా 7 ఉండాలి. ఎందుకు 7 సంఖ్య అంటే సప్తాశ్వాలని అధిరోహిస్తూ వస్తాడు కాబట్టి 7 సంఖ్య. దీనినే 7 వారములు అని అంటాం. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని. కాబట్టి ఈ 7 ఆకులని, అందులో 4 ఆకులు తల మీద లేదా 2 ఆకులు ఈ 2 భుజాల మీద, తల మీద 3 ఆకులు పెట్టి దాని మీద 7 జిల్లేడు ఆకులు అయినా పెట్టుకోవచ్చు. 7 రేగి పండ్లు ఖచ్చితంగా పెట్టుకోవాలి. పెట్టుకొని సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ ఎలాంటి శ్లోకము అనేటువంటిది చదువుకోవాలంటే నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః
అరుణాయ నమస్తేస్తు హరిదశ్వ నమోస్తుతే అని సూర్యుడిని ధ్యానించి అప్పుడు స్నానం ఆచరించాలి. ఈ స్నానము ఆచరించే విధానంలో కూడా మనకు కొన్ని ఉన్నాయి. అంటే ఆ స్నానం ఆచరించే విధానంలో కుంకుమ పువ్వు, ఎర్ర మందారము, ఎర్ర గన్నేరు పుష్పాలు, మంజిష్ట, అలాగే ఎర్ర కుంకుమ ఇవన్నీ వేసి అప్పుడు ఆ నీటితో కనుక స్నానం చేస్తే సూర్యానుగ్రహం కలుగుతుంది. ఇది మనకు చెప్పబడి ఉంది ప్రధానంగా. అంతేకాకుండా ఆ స్నానం ఆచరించిన తర్వాత, అంటే సూర్యోదయం కంటే ముందే ఇవన్నీ చేయాలి. చేసిన తర్వాత అప్పుడు బయటికి రాగానే సూర్యుడికి నమస్కారం చేయాలి. సూర్యుడికి నమస్కారం చేసేటువంటి సందర్భంలో ఈ శ్లోకాన్ని, అంటే స్నానం ఆచరించేటప్పుడు ఎలా భావన చేయాలంటే, గత 7 జన్మలలో చేసినటువంటి పాపపు పనులో వచ్చినటువంటి దోషములన్నీ తొలగిపోవాలి, నేను పవిత్రుని కావాలి అనే భావంతో స్నానం ఆచరించాలి. తర్వాత సూర్యునికి ఎదురుగా నిల్చొని సూర్యుడికి నమస్కారం చేయాలి. ఎలాంటి నమస్కారం చేయాలి అని అంటే, సప్తసప్తివహ ప్రీత సప్తలోక ప్రదీపన సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర అని నమస్కారం చేసుకొని సూర్యుడికి 6 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఇచ్చిన తర్వాత చక్కగా అప్పుడు సూర్యునికి నమస్కారం చేసుకొని సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ, లేదా విష్ణు సహస్రనామ పారాయణ కానీ, తులసి చెట్టు దగ్గర ఆవునేతితో దీపారాయణ చేసి విష్ణు సహస్రనామ పారాయణమైనా చేసి, తదనంతరం ఒక రాగి కలశం, ఆ రాగి కలశంలో నీరు నింపి అందులో చక్కగా ఎర్రటి పుష్పాలు, అలాగే కుంకుమ పువ్వు, ఇలాచి, తర్వాత ఇవన్నీ కూడాను సంబంధించినటువంటి జాజికాయ, జాపత్రి, వీటి సుమధురమైనటువంటి వస్తువులు, సువాసన ఇచ్చే వస్తువులు వేసి అందులో ఎర్రటి పుష్పాలని చక్కగా కొబ్బరికాయ, ఎర్రటి పుష్పాలను పెట్టి, మనకు బయట ఈ గోల్డ్ స్మిత్ వాళ్ళు అమ్ముతారు, వెండితో చాలమ్మ, వెండిది రూప్ అంటారు, సత్యనారాయణ 7 అశ్వములతో కూడుకున్నటువంటి సూర్యుని యొక్క రథం ఉంటుంది. ఆ సూర్యనారాయణ రథం ఉన్నటువంటి చిన్న రూపు ఎంత, ఒక 40-50 రూపాయలు పెడితే వస్తుంది. దాన్ని తీసుకొని వచ్చి అక్కడ కలశం మీద ఉన్నటువంటి కొబ్బరికాయ దగ్గర పెట్టి అప్పుడు పూజ చేయాలి. సూర్య అష్టోత్తరముతో చక్కగా పూజ చేసి ఆ యొక్క కలశాన్ని 11 గంటల 34 నిమిషాల లోపల దానం చేయాలమ్మా. కలశము అవన్నీ కూడాను, అంటే చక్కగా ముగ్గు అష్టదళ పద్మం వేసి మధ్యలో ఆ కలశాన్ని పెట్టి ఆ విధంగా చేయాలి. తదనంతరం చక్కగా ఈ సంబంధించినటువంటి అశ్వము, సూర్య రథము అనేటువంటిది చిక్కుడు గింజలు, చిక్కుడు ఆకులతో రథాన్ని ఏర్పరచుకొని అప్పుడు ఆ యొక్క సూర్య భగవానికి అష్టోత్తర పూజ చేస్తాం కదా, చేసిన తర్వాత బెల్లం పాయసం నైవేద్యంగా ఉండాలి. బెల్లం పాయసం సూర్య భగవాన్ నైవేద్యంగా ఉండి చిక్కుడు ఆకులలో నైవేద్యాన్ని పెట్టి ఆ సూర్య భగవానికి సమర్పించి, ఆ చిక్కుడు ఆకులలో వేడి వేడి పాయసాన్ని నైవేద్యంగా పెడతాం కదా, అప్పుడు ఆ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. ఎలా ఈ విధంగా స్వీకరిస్తారో, ఆ రోజుకి మాఘ శుక్ల సప్తమి తిథికి ఆ యొక్క చిక్కుడు కాయల్లో వేడి వేడి బెల్లం పాయసాన్నం ఉండడం, అది బెల్లంతోనే చేయమన్నారు, మళ్ళీ షుగర్ కాదమ్మా, బెల్లంతోనే. ఇవి అన్ని రసాయనిక చర్య ఆ రోజుల్లో ఏర్పడడం, తద్వారా అది భుజించిన వాళ్ళకి అనేక రకములైనటువంటి రోగములు నివారణ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకనంటే ఈ యొక్క రథసప్తమి వ్రతము అనేటువంటిది, అంటే మనుషులకి దీర్ఘాయుని, సకల సౌభాగ్యాలని కలగాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి శ్రీకృష్ణ భగవానుల వారు యుధిష్ఠిరుడికి చెప్పినటువంటి కథ ఇది. కాబట్టి రథసప్తమి రోజున ఈ కథ ఖచ్చితంగా చదవాలి. ఈ కథ చదివితేనే రథసప్తమి వ్రతం యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి ఫలితం దక్కుతుంది. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క రథసప్తమి సందర్భంగా మన పీఠం ఆధ్వర్యంలో జాతకరీత్యా కలుగు అన్ని రకాల దోషాల నివారణకి దశమహావిద్యలలో భాగంగా ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, వారాహి, ధూమవతి, మేషమిథున, కర్కాటక, సింహకన్య, వృశ్చిక, ధనుసు, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు, మృత్యుంజయ హోమము అనేటువంటిది సశాస్త్రీయంగా జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ యొక్క రథసప్తమి వ్రతము యొక్క మహత్యాన్ని తెలిపే కథ చాలా పవిత్రమైనటువంటిది. పూర్వము యశోధర్ముడు అనేటువంటి రాజు ఉండేవాడమ్మా. ఈ రాజుకి ముసలితనంలో లేక లేక ఒక కుమారుడు కలిగాడు. కలిగిన తర్వాత పుట్టిన దారభ్యత అతను అనారోగ్యం పాలవుతూ ఉన్నాడు. ఎప్పుడూ చూసినా ఏదో ఒక అనారోగ్యం వెంటాడుతూ ఉండడం,
వేద పండితులు వేదవేత్తలైనటువంటి వాళ్ళని పిలిపించి ఏంటి ఇది అని చెప్పగా వాళ్ళు దివ్య దృష్టితో చూసి ఈ యొక్క కుమారుడు పూర్వం ఒక గొప్ప వైశ్య కుటుంబంలో జన్మించిన ఒక గొప్ప ధనికుడు, బాగా డబ్బు సంపాదించాడు, కానీ ఏనాడు కూడా దానం చేయలేదు. ఈ దానము చేయలేని కారణం చేత ముసలితనంలో మరణానికి చేరువలో ఉన్నప్పుడు ఎవరో రథసప్తమి వ్రతాన్ని ఆచరిస్తున్న దాన్ని చూశాడు. కాబట్టి ఆ పుణ్యవశం వలన ఈ రోజున మీ కడుపున ఒక రాజు కడుపున పుట్టాడు, కానీ ఆ యొక్క దానం చేయని కారణం చేత రోగగ్రస్తుడయ్యాడు అని చెప్పడం. మరి ఏంటి దీనికి పరిహారం అని అంటే, రథసప్తమి వ్రతాన్ని ఆచరించండి, మీ అబ్బాయి తరపున మీరు చేయండి, తప్పకుండా మీ అబ్బాయికి ఉన్నటువంటి రోగములన్నీ కూడా నయమవుతాయని చెప్పగానే ఆ విధంగా వ్రతాన్ని ఆచరించినటువంటి యశోధర్ముడు తన కొడుకుకున్నటువంటి రోగములన్నీ కూడాను రూపుమాపుకోగలిగాడు. కృష్ణుడు కొడుకైన సాంబుడు మయూర కవి, ఒకరా ఇద్దరా, సాక్షాత్తు ద్రౌపదీదేవి, యుధిష్ఠిరుడు, ధర్మరాజు సూర్యభగవాన్ని ఆరాధించి అక్షయపాత్రని పొందగలిగాడు. సత్రాజిత్తు 100 బారుల బంగారాన్ని ఇచ్చేటువంటి శమంతకమణిని పొందాడు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క సంబంధించినటువంటి దారిద్ర్య బాధల నుంచి తొలగిపోవాలని అనుకుంటారో అటువంటి వాళ్ళు ఈ సంబంధించినటువంటి సప్తమి వ్రతాన్ని ఈ యొక్క రోజున ఆచరించి ఉపవాసం ఉండమన్నారు. ఏకభుక్తము, రాత్రికి టిఫిన్ తింటే సరిపోతుంది. ఆ రోజంతా కూడాను సూర్యనారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఆ యొక్క సూర్య భగవానునికి ఎర్రటి పుష్పాలతో అర్చన చేసి ఎర్రటి పుష్పాల మాల వేయమని శాస్త్రం. కాబట్టి ఈ రథసప్తమి రోజున మనకు శక్తి ఉన్నంత వరకు దాన ధర్మాది కార్యక్రమాలు చేస్తే అక్షయమవుతాయమ్మా. ఈ విధంగా సప్తమి వ్రతాన్ని ఆచరించినటువంటి మానవులకి సంపూర్ణ ఆరోగ్యము అలాగే ధనాభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. తప్పకుండా గురువుగారు, రథసప్తమి యొక్క పూర్తి వివరణ చాలా క్లుప్తంగా, అందరూ కూడా సులువుగా చేసుకునే విధంగా పూజా విధానాలు అలాగే కథని కూడా మాకు చాలా చక్కగా వివరించారు. చాలా ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.